సిచ్యువేషన్ చూద్దాం ఒకసారి వీళ్ళ సిచ్యువేషన్. ఇప్పుడు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్న పరిస్థితి. ఎక్కడికక్కడ వీళ్ళు తెల్లారి ఇక లేచిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇక్కడ అమ్ముకుంటున్న బతుకులు ఇవన్నీ కూడా. వీళ్ళేమి దళారులు కాదు, వేలకు వేల రేట్లు గుంజుకునే 5 స్టార్ హోటళ్ళు కాదు. ఇవన్నీ కూడా ఇక పేద బడుగు వర్గాలకు చెందిన వాళ్ళవి. ప్రధానంగా చెప్పాలంటే ఒక సామాన్యుడు ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుని చేసుకోవాలనుకునే పరిస్థితి ఇది. సో ఇట్లా మొత్తం ఒక్కసారిగా సామాన్లన్నీ బయటకు పెట్టారు చూడండి. ఎక్కడికక్కడ మొత్తం మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం ఒక్కసారి ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఎక్విప్మెంట్ అంతా రోడ్డు మీద ఉంది. మళ్ళీ వీళ్ళకి కంప్లైంట్ చేసిన వాడే మళ్ళీ వీళ్ళని కలిసి మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు మీరు అని చెప్పారట. మరి అది ఏంది అంటే ఎవడు కంప్లైంట్ చేసిండు, ఎవడు అంటే దీనికి మళ్ళీ పోలీసులు ఎట్లా మరి దీనికి సపోర్ట్ చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ క్లియర్గా ఒకటే క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే కార్పొరేట్ దందా బాగా నడుస్తూ ఉంది. ఇక్కడ పోలీసులకి అందాల్సిన పైసలు గట్టిగా అందినాయి. ఇక్కడ జిహెచ్ఎంసీ ఇన్వాల్వ్మెంట్ కాలేదు. ఇంకొక విషయం ఏంటంటే హైడ్రా ఇన్వాల్వ్మెంట్ కూడా కాలేదు. ప్రైవేటు వ్యక్తుల చేతుల మీదుగా జరిగిన దందా ఇది మొత్తం కంప్లీట్గా వీళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం. ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారా, మరి ఎవరు దీనికి కారకులు అనేది తెలియదు. సో మరి ఇక్కడ చూడండి బందోబస్తు పోలీసులు మొత్తం వాళ్ళు అధికారులు పెట్టి ఖాళీ చేయించిన ప్రయత్నం. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీయా లేకపోతే హైడ్రానా, ఎవరికి ఈ హక్కు ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన జీవో ప్రకారం కూడా హైడ్రాకి హక్కు లేదు కదా. హైడ్రాకి రేవంత్ రెడ్డి ఇచ్చిన హక్కు జీవో ప్రకారం కూడా హైడ్రాకి హక్కు లేదు, కూలగొట్టే హక్కు. మళ్ళీ జిహెచ్ఎంసీ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారంటే కాదు ఇది. మరి పోలీస్ అధికారులకు ఏమైనా కంప్లైంట్లు పోయినట్టే అది లేదు. మరి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఇది, ఎవరి ఇంట్రెస్ట్ ఇది? మరి ఎవరి ఇంట్రెస్ట్తో ఇదంతా జరిగింది? మరి ఇవన్నీ కూడా మెయిన్ మనకు తెలియాల్సి ఉంది కదా. చూడండి పోలీసులు పెట్టారు, మొత్తం ఖాళీ చేయించారు, మళ్ళీ వదిలేసారు. ఇక వీళ్ళు యథార్చిగా మళ్ళీ పని చేసుకోవచ్చు అని వదిలేసారు. మరి ఈ నష్టం అంతా ఎవరు తీర్చాలా? ఎవరి బాధ్యత ఇదంతా కూడా నష్టం? ఇప్పుడు ఎవరు ఇస్తారు ఇది? మరి దీనికి కూడా సమాధానం ఎవరు చెప్పాలి దీనికి క్లియర్గా? సో ఇదంతా కూడా కార్పొరేట్ దందా. ఇంకొకటి చూపిస్తానండి. సో ఇదంతా కూలగొట్టారు కదా. సో ఒక్కసారి ఈ సర్కిల్ ఒక్కసారి చూసుకుంటే మొత్తం కార్పొరేట్ ఆఫీసులే, మొత్తం కార్పొరేట్ దుకాణాలే, మొత్తం కార్పొరేట్ ఆఫీసులు ఇవన్నీ కూడా. సో కార్పొరేట్ ఆఫీసుల దందా కూడా అనుకోవచ్చు దీన్ని క్లియర్గా. ఒకటి కార్పొరేట్ ఆఫీసులు కావాలని చేసిన దందా కూడా అనుకోవచ్చు దీన్ని. ఎందుకంటే ఈడ 10 రూపాయలకు దొరుకుతుంది, ఇంకొక 5 స్టార్ హోటల్కి పోతే 100 రూపాయలు అవుతుంది అది. సో మరి వీళ్ళు బతకొద్దు కదా. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ కావాలంటే వీళ్ళు బతకొద్దు. ఈ ఈక్వాలిటీ వల్ల ఇదంతా జరిగింది. ఇదంతా